వందేళ్ల పాటు భారతదేశానికి పట్టిన పీడగా ప్రజలకు ప్రమాదకరమైన వైరస్లా ఆర్ఎస్ఎస్ మారిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహ్మద్ అలీ ఖాన్ అన్నారు. కడపలోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ పేరిట పోస్టల్ స్టాంపు 100 రూపాయల నాణాన్ని నరేంద్ర మోదీ విడుదల చేయడాన్ని దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ చీకటి రోజుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వందేళ్లు భారతదేశాన్ని మత విద్వేషంతో ముక్కలు చేసిన ఆర్ఎస్ఎస్ ను కీర్తించడం ప్రధాని నరేంద్ర మోదీకి సిగ్గుచేటన్నారు. ఈ హీనమైన చర్యలకు పాల్పడిన ప్రధాని మోదీని చట్టపరంగా శిక్షించినా తక్కువేనన్నారు. దేశ విద్రోహ సంస్థ, భారత రాజ్యాంగం, జాతీయ పతాకం, దేశ స్వాతంత్ర్యం వ్యతిరేక మత విద్వేష సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను కీర్తిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరిట పోస్టల్ స్టాంపు 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడం అత్యంత దారుణం, పాశవికం. దేశ ప్రజాస్వామ్యానికి, దేశ పార్లమెంటరీ విధానానికి, భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధి విధానాలకు, ప్రకరణలకు, భారత రాజ్యాంగ పీఠికకు తీవ్రంగా అవమానించారు ప్రధాని నరేంద్ర మోడీ. 1948లో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సే, గోల్వాల్కర్, ఇతర నేతలు జాతిపిత మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్నారు. అలాంటి